అబ్సల్యూట్ మెజారిటీ అన్నది ఇదే ప్రమాదకరం. ఎప్పుడు కూడా దానివల్ల ఏమవుతుందంటే గవర్నెన్స్ ఏమాత్రం కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు. సీఎం జగన్ గారు ఈసారి 157 రాబోతున్నాయి అంటున్నారు కదా అంటున్నారు. మరి నిన్న ఐపాక్ వాళ్ళతో మాట్లాడుతూ ఆయన అక్కడ వెల్లడించారు 157 సీట్లు మనం అసెంబ్లీలో గెలవబోతున్నాం, అలాగే 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం అని. అంటే చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. జూన్ 4న ఈ ఏవైతే క్లెయిమ్స్ ఉన్నాయో వాటి మీద ఏమవుతుందో చూద్దాం. ప్రజలు ఏ విధంగా స్పందించారో అన్నది చూద్దాం. ప్రజలు ఎటువంటి వాళ్ళను వాళ్ళ సేవకులుగా కోరుకుంటున్నారు అన్నది కూడా చూద్దాం. అందుకనే అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు కత్తులు కానీ ఆయుధాలు కానీ నేను ఇవ్వలేదు, ఓటనే ఒక బ్రహ్మాండమైన ఆయుధాన్ని ఇచ్చాను, దాన్ని మీరు సక్రమంగా వినియోగించుకొని రాజులు అవుతారా, అమ్ముకొని మీరు బానిసలు అవుతారా, మీరే ఆలోచించుకోండి అన్నాడు. కాబట్టి ఇదే ప్రక్రియ. ఇప్పుడు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో జనంలోకి వెళ్ళాయి అని అనుకుంటున్నారా సార్? అంటే జనానికి ఓటు వాల్యూ అంటే కొంతమందికి తెలిసింది, అంటే ఎవరికి తెలియదని చెప్పట్లేదు, జనాన్ని కించపరచడం కాదు, కానీ అంటే ఓటుతో అద్భుతాలు చేయొచ్చు, ఓటు ద్వారా ఒక అధికారం సాధించవచ్చు, లేకపోతే అభివృద్ధి సాధించవచ్చు అనే ఆలోచన ధోరణి ప్రజల్లో పెరిగింది అని అనుకోవచ్చా, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళలేదు అనుకోవచ్చా? ప్రజల్లోకి ఇది తీసుకువెళ్ళాలన్నదే మెయిన్ కాన్సెప్ట్. మేము అదే తీసుకెళ్తాం. మీ ఓటు యొక్క విలువ ఏంటో తెలుసుకోండి అంటున్నాం. ఈ ఓటును కొనేస్తే మన గొంతుకలు ఆగిపోతాయి. ఈ ఓటు మనము అమ్మేసుకుంటే మన గొంతుకు ఆగిపోతుంది. రేపు ఏమంటాడు, నీకు డబ్బులు ఇచ్చి నేను ఓటు కొనుక్కున్నాను, నువ్వేంటి నా ముందు మాట్లాడేది అన్నది వీళ్ళు మాట్లాడతారు. అందుకనే ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా రావాలి. మన పిల్లలకు నేర్పించాలి ఈ ప్రజాస్వామ్య విలువలు ఏంటో అన్నవి. అదొక లాంగ్ రన్ ప్రాసెస్. కానీ ఆ ప్రాసెస్లో దిగిన్నాం మేము జయభారత్ నేషనల్ పార్టీ వాళ్ళు. మేము ప్రయత్నిస్తాం ప్రజల్లో ఏ విధమైన భావనలు తీసుకురావడానికి. నేను మొన్న ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్న కొంతమంది బైట్స్ తీసుకున్నాను. కొంతమంది చాలా ఇంట్రెస్టింగ్ ఒపీనియన్స్ చెప్పారు. ఒక యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఒక వ్యక్తి నాకు ఒక మాట చెప్పాడు, పోలింగ్ మిషన్ మీద మీ వేలు పెట్టినప్పుడు మీకేమనిపించిందని. ఈ 5 ఏళ్ళు నా భవిష్యత్తు నా చేతిలో ఉంది, నేను డిసైడ్ చేయబోతున్నాను అని నాకు అనిపించిందండి. ఓటు ఎందుకు వెయ్యాలి అంటే, నేను 5 ఏళ్ళు బాగుండాలి అంటే ఓటు వెయ్యాలి, కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోవాలి. ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ వచ్చాయండి ప్రజల్లోని. సో ఆ అవేర్నెస్ జనంలోకి బాగా వెళ్ళింది. అదే ఈసారి ఓటింగ్ పెరగడానికి దోహదపడింది అని అనుకోవచ్చా సార్? మన రాష్ట్ర విషయానికి వస్తే ఎలక్షన్కి అనుకోవచ్చు. యాక్చువల్గా మీరు చూసుకుంటే సుమారుగా 2% దాకా పెరిగిందని మనం అనుకుంటున్నాం ఓటింగ్ పర్సంటేజ్. ఐ థింక్ 79 నుంచి 81.33నో ఏదో అన్నారు, ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ కలుపుకుంటే. అంటే సుమారుగా 23 నుంచి 25 లక్షల మంది ఎక్స్ట్రాగా ఓటు వేశారన్నది ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. కానీ వీళ్ళు ఏ విధంగా వేశారన్నది జూన్ 4న తెలిసిపోతుంది. అంటే వీళ్ళు ఒక ప్రభుత్వాన్ని మార్చడానికి వేశారా, లేకుంటే ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి వేశారా అన్నది తెలిసిపోతుంది మనకి. కాబట్టి ఏ ప్రభుత్వాలు కూడా మేమే వస్తాయి, ఏ పార్టీ కూడా మేమే వస్తుందని అంటారు. సార్ ఇప్పుడు లాస్ట్ మినిట్ ఓటింగ్ అనేది బాగా పెరిగింది అని అంటూ ఉన్నారు. దానికి సంబంధించి 2 పార్టీలు, అటు టీడీపీ ఇటు వైసీపీ, ఎవరికి వాళ్ళు ఆ ఓటింగ్ మాకే చెందుతుంది అంటే లాస్ట్ మినిట్ ఓటింగ్ అనేది రూరల్ వచ్చినప్పటికీ ప్రభుత్వం ఉండాలి అని చెప్పి వాళ్ళు వేశారు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలి అనే తపనతో లాస్ట్ మినిట్ ఓటర్స్ వచ్చి వేశారు అని చెప్పి టీడీపీ పార్టీ చెప్తూ ఉంది. సో ఒక పార్టీ అధ్యక్షుడిగా లేకపోతే ఎలక్షన్ని మొత్తం మీరు పరిశీలించిన వ్యక్తిగా, ఒక క్యాండిడేట్గా మీరు ఏ విధంగా జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నారండి? సాధారణంగా ఏముంటుంది ఇది వేసవి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు 157 అంటున్నారు, పక్కాగా వస్తాయి అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నేతలు అయితే 130 నుంచి 140, 145 వరకు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ సినేరియో చూసిన తర్వాత మీరు ఎవరు టీడీపీ పార్టీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా, వైసీపీ పార్టీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఇదంతా ఏంటంటే మనకు ఈ 2026 సంవత్సరంలో ఈ డీనోటిఫికేషన్ అయ్యి మళ్ళీ అన్ని అసెంబ్లీలు ఇవన్నీ పెరగబోతున్నాయి. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ సంఖ్య గురించి మాట్లాడుతున్నారు అనుకుంటాను. ఓకే, 2026 వచ్చే పరిస్థితిని వీళ్ళు ఇప్పుడే అజ్యూమ్ చేసుకుంటారు. మాకు 170, వీళ్ళకి 133 ఎంతో కలిపి ఆ విధంగా అనుకుంటున్నారు అనుకోండి. ఉన్నవి మనం 175, ఇందులోనే మనకు తిరగాలి. అవునండి, ఇందులోనే తిరగాలి మనకు. కాబట్టి ప్రతి ఒక్క నేత కూడా ఆ విధంగా క్లెయిమ్ చేస్తాడు, అంతే, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే మా పార్టీ గెలుస్తుందని అంటాం, వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తుందంటాం, వాళ్ళ పార్టీ. ఎందుకంటే క్యాడర్ యొక్క ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా దాన్ని పెట్టాల్సిన లీడర్ భూమిక. సో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే
సో వాళ్ళ ఎనీవే 4th తెలిసిపోతుంది మనకి. అంటే మీరు ఎవరు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు సార్? ఏది ఇప్పుడు ఏంటంటే ఒక 2 నుంచి 2.5% ఓటింగ్ పెరిగింది. అవును. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ పెరిగిన ఓటు మాదే అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఈ పెరిగిన ఓటు మా ఈ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చి వేశారని వీళ్ళు అంటున్నారు. అంటే అల్టిమేట్గా ఈ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ వల్ల దాన్ని అష్యూమ్ చేసుకోండి. కాబట్టి June 1న వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయిన తర్వాత మొదలవుతాయి. 1 తర్వాత ఇంకా ఎగ్జిట్ పోల్స్ మొదలవుతాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి. 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటి వీళ్ళకింత వస్తుందని వీళ్ళకింత వస్తుందని ఈ విధంగా అనుకుంటూనే వెళుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా శాంటిటీ లేదు కదండి. శాంక్టిటీ లేదు. అలాంటి కూడా వెంటనే చెప్పేసి ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు ఏమంటుంటానంటే, మీరు ఎంత శాంపుల్ని తీసుకున్నారని చెప్పాలి. మీరు 10 మందిని అడిగారా, 2 లక్షల మందిని అడిగారా? ఎప్పుడైతే శాంపుల్ సైజ్ పెరుగుతుందో తర్వాత ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా వ్యక్తీకరించాడన్నది కూడా లేవు. చాలా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి. మీరు చూసుకుంటే చాలా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి మనకి. అదంతా ఏంటంటే ఒక బెట్టింగ్, ఇది ఒక బెట్టింగ్ ఒకటి ఇంకోటి. ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్ జరిగేవన్నీ బెట్టింగ్. ఇప్పుడు చాలా చోట్ల బెట్టింగ్ జరుగుతున్నాయి. ఇందులో ఈయనకి ఎంత మెజారిటీ వస్తుంది, ఆ నియోజకవర్గంలో ఆయన గెలుస్తారా గెలవరా, ఆ తర్వాత మెజారిటీ ఎంత వస్తుంది, ఇది సట్టా బజార్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా, అందుకనే నేను ప్రశాంతంగా చెప్తాను, మనం 4వ తేదీ వరకు ఆగుదాం. ఎందుకు ఆల్రెడీ మన భవిష్యత్ ఏదైతే ఉందో అందులో మనకు బంధించబడింది. ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్స్, క్రికెట్ మ్యాచ్లు బెట్టింగ్స్, ఇంకో బెట్టింగ్లు జరిగితే వాళ్ళ నుంచి ఫ్రేమ్ చేయడానికి పట్టుకోవడానికి ట్రై చేస్తాము, ఫ్రేమ్ చేస్తాము, చార్జ్ షీట్ అంతా వేస్తాము, వాళ్ళని జైలుకి పంపిస్తారు. ఈ పొలిటికల్ బెట్టింగ్స్ మీద మరి ఎలాంటి ఇది ఉండదా సార్? అంటే ఎనీ బెట్టింగ్ ఇస్ ఎ బెట్టింగ్, అంతే కదండి. ఇప్పుడు దాని మీద చెయ్యాలి కదా. అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కడ డాక్యుమెంట్ రాసుకోరు వీళ్ళంతా. కూడా డాక్యుమెంటేషన్ ఏమి ఉండదు కదండి ఐపీఎల్ బెట్టింగ్స్ వాటిలోని. ఐపీఎల్ బెట్టింగ్స్ ఇవన్నీ ఏమవుతాయంటే ఫోన్ ద్వారా తీసుకుంటుంటాం. అదే మేము ఈ బాల్లో వీడు అవుట్ అవుతాడు, ఈ బాల్ 4 కొడతాడు, లేదంటే ఈ డాట్ బాల్ అవుతుంది, ఇలా రకరకాలుగా వాళ్ళు ఫోన్లతో ఉంటారు. అవన్నీ కూడా రికార్డెడ్ ఉంటాయి. ఓకే. ఇవేంటంటే 2 వ్యక్తులు కూర్చొని అనుకుంటారు. ఇదేం ఓపెన్గా అందరూ ప్రదర్శన కాదు కదా. ఈ నియోజకవర్గం మొత్తం రాష్ట్రం తెలుస్తుంది సార్. ఇప్పుడు ఓపెన్ గా ప్రజలు మాట్లాడుకునేటట్టు ఉంటుంది. పలానా వాళ్ళు ఇద్దరు బెట్టింగ్ కాసారు, ఇక పలానా అతను ఈ పార్టీ మీద కాసాడు, పలానా అతను ఆ పార్టీ మీద కాసాడు. అంటే దాని డాక్యుమెంటేషన్ ఎక్కడ, దాని రికార్డ్ ఎక్కడ ఉండాలి కదా. రికార్డు ఉంటే ప్రతి బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్. ఎనీ బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్. క్రికెట్ బెట్టింగ్ కావచ్చు. ఇది కొంతమంది వర్షం ఇక్కడి వరకు పడుతుందో అక్కడి వరకు పడుతుందని కూడా బెట్టు కాసేవాళ్ళు. అంటే బెట్టింగ్కు ఏది కూడా అనర్హం కాదు. దేని మీదైనా బెట్టింగ్ కావచ్చు అన్నది మనం అంతా చూసినాం. శ్రీ గారు చెప్పినట్టు కుక్క పిల్ల సబ్బు పిల్ల కాదేది కవితకు అనర్హం అంటారు. కాబట్టి బెట్టింగ్ కాదేది అనర్హం అని మనం చెప్పుకోవచ్చు. ఆన్ ఎనీథింగ్ యూ కెన్ బెట్, ఆ విధంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఈ విధమైన పరిస్థితులలో భవిష్యత్తు రాష్ట్రం గురించి ఆలోచించాలి మనం అందరం కూడా. రాష్ట్రం భవిష్యత్తు ఏంటి? ఆల్రెడీ 10 సంవత్సరాలు మనం పోగొట్టుకున్నాం. విభజన జరిగిన తర్వాత రాష్ట్రం చాలా లాస్లో ఉంది మన రాష్ట్రం. ఎందుకంటే మన రాష్ట్రాన్ని చూసుకుంటే రావాల్సినవి ఏవీ రాలేదు. ఈ రాష్ట్రాన్ని గురించి మేము పట్టించుకున్నామన్న వాళ్ళు కూడా లేదు. ఎప్పుడు చూసినా పొలిటికింగ్, ఇందులో ఎప్పుడు చూసినా రాజకీయమే ప్రతి దాంట్లో కూడా. మరి నేను మళ్ళా రిపిటేషన్ కావచ్చు కానీ ప్రత్యేక హోదా ఏమైంది? విభజన హామీలు ఏమయ్యాయి? హైదరాబాద్ ఇంకా జూన్ వరకు మన క్యాపిటలే. మరి దాని గురించి ఏం చేస్తున్నాం సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పార్టీ వచ్చింది అనుకోండి, వాళ్ళు ప్రత్యేక హోదా మీద ఫోకస్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఫోకస్ మేము చేయించబడుతుంది కాదు, మీరు వాళ్ళు చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? చేయరు. ఎందుకంటే పైన సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటే వీళ్ళు జీ హుజూర్ అంటారు కదా. ఎందుకంటే ఆయనకు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారో. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అక్కడ వస్తే, ఆ తర్వాత కాంగ్రెస్ ఏం చెప్పింది, మేము వస్తే మటుకు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. కాబట్టి ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇంకొక మాట కూడా ఉందండి. ఇప్పుడు అంటే రాదు అని తెలిసిన తర్వాత ఒక మైలేజ్ కోసం కొన్నిసార్లు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఎగ్జాగరేట్ చేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ ఉంటారు. రాదు వచ్చినప్పుడు విషయం కదా, సో వచ్చినప్పుడు చూసుకుందాంలే, మనం ఎలాగా రాం కదా, కాబట్టి మనం ఏం చెప్పినా చెల్తుంది అన్నట్టు కూడా కొంతమంది పార్టీలు కానీ కొంతమంది అభ్యర్థులు కానీ చేస్తూ ఉంటారని కూడా వినిపిస్తూ ఉంటుందండి. మీరు అధికారంలో రాకపోయినంత మాత్రాన మీరు చేయకూడదని ఎక్కడా నియమం లేదు కదా. మీరు ఒక ప్రెషర్ గ్రూప్ను తయారు చేయవచ్చు. మా ప్రత్యేక హోదా సాధన సమితి మళ్ళీ మేము మొదలుపెట్టాము ఈ విషయాన్ని. మా ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది, ఏ పార్టీ వచ్చినా కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ. శ్రీనివాస్ గారు, నేను కూడా ఉన్నాను. వారి అధ్యక్షత నేను సెక్రటరీగా ఉన్నాను. దాంట్లో మేము మా పోరాటం స్టార్ట్ చేసాం, జరుగుతున్నాయి. ఈ విధానాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురారని వీళ్ళందరినీ అడుగుదాం. అందుకనే అంటున్నాను, అసెంబ్లీలో ఒక ఇండిపెండెంట్ వాయిస్ అవసరం. 2 పార్టీలను
సమన్వయం చేసి అందరం కలిసి వెళదాం పదండి ప్రధానమంత్రి దగ్గరికి అని మాట్లాడేవాళ్ళు కావాలి ఇక్కడ. లేకుంటే ఏమంటారు, మన రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ఏంటంటే క్రెడిట్ ఎవరికి వస్తుంది అన్నది ప్రధానమైన సమస్య. ఇప్పుడు ప్రత్యేక హోదా వీళ్ళు తెచ్చేస్తే రేపు వీళ్ళ పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఆపేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూసాం, పార్లమెంట్లో కూడా ఒక అభ్యర్థి మాట్లాడుతుంటే ఇంకొక అభ్యర్థి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, అది కేవలం మన రాష్ట్రం వాళ్ళ ఎంపీల్లోనే చూస్తాం. మిగతా ఏ రాష్ట్ర ఎంపీలు వాళ్ళ రాష్ట్ర ఎంపీ మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, సపోర్ట్ చేస్తుంటారు. మన దగ్గర చూడండి ఎంపీలు మాట్లాడుతుంటే ఎంత దారుణం అంటే మనం వీ హ్యావ్ బికమ్ ఏ లాఫింగ్ స్టాక్. మనం అందరూ కూడా నవ్వుకోబడ్డే వాళ్ళలాగా మన రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దాం. సార్ ఈ విషయంలో తమిళనాడు వాళ్ళని మనందరం ఆదర్శంగా తమిళనాడు, మహారాష్ట్ర, కొన్ని రాష్ట్రాల వాళ్ళని, ఎందుకంటే పార్టీలకు అతీతంగా వాళ్ళ ప్రయోజనాల కోసం ఒక్కటిగా పోరాడతారు. ఏదైనా వస్తుంది ప్రాజెక్ట్ అంటే అందరూ కలిసిపోతారు, వెళ్ళి అందరూ కలిసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గర కన్సర్న్ మినిస్టర్ దగ్గర కూర్చొని మా రాష్ట్రానికి ప్రాజెక్ట్ తీసుకురావండి అన్న కమిట్మెంట్ ఉండేది. ఇక్కడేంటి, రాకపోయినా పర్లేదు, వాళ్ళ రిజీమ్లో ఇది రాకూడదు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది రాకూడదు అన్న ప్రయత్నాలు జరుగుతుంటే, ఇక్కడ ఏదైనా జరుగుతుంటే లెటర్లు రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుంటే ఈ ప్రాజెక్ట్ రానివ్వకూడదనే లెటర్లు రాసిన ఉదాహరణలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి సార్. ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రాకూడదు, ఈ విధంగా అవ్వకూడదు అన్నవి వీళ్ళే ఒక కల్పన చేస్తూ చాలా విషయాలు జరిగాయి మన దగ్గర. దానివల్ల ఏమవుతుందంటే చూడండి, రేపు వచ్చే 5 సంవత్సరాలు కూడా చాలా ముఖ్యమైన పీరియడ్ ఆంధ్రప్రదేశ్కి, ఈ వచ్చే 5 సంవత్సరాలు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైనా రానివ్వండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం రాష్ట్రం కోసం. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అందరం కలిసి రాష్ట్రం కోసం ఒక 5 సంవత్సరాలు మనం పాటుపడదాం. అందరం ఒక మోడల్గా, ఒక నమూనాగా, ఒక ఆదర్శమైన రాష్ట్రంగా మళ్ళా తయారు చేయడానికి మనం ప్రయత్నం. మీ కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ పక్కన పెట్టండి, రివెంజ్ పాలిటిక్స్ పక్కన పెట్టండి, అవన్నీ పక్కన పెట్టి అందరం కలిసి పనిచేద్దామన్న ఒక కాన్సెప్ట్ కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఒక అనుసంధానకర్తగా ఉండాలి అని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. అందరం కలిసి పోరాడదాం. సార్ ఇప్పుడు అందరూ కలిసి పోరాడాలి అని మీ ఆశయం ఏదైతే ఉందో చాలా గొప్పది, బాగుంది. కానీ ఈ ఆశయాన్ని రాజకీయ పార్టీల్లో రావాలి కదండి. ఇప్పుడు పోరాడాలి అంటే రాజకీయ నాయకులందరూ కలవగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలు కలవగలగాలి, ఒకే తాటి మీదకి రాగలగాలి, ఒకే డయాస్ని పంచుకునే వేదిక, పంచుకునే విషయం ఉండాలి. సో ఆ విధంగా జై భారత్ పార్టీ మీరు కానీ ఏమైనా చేయగలుగుతున్నారా? అంటే పార్టీలతో ఏమైనా వాళ్ళ అవేర్నెస్. అందుకనే ఏంటంటే నేను ముఖ్యంగా అన్నది ఒక నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేద్దామన్న కాన్సెప్ట్ నేను ఎందుకు పెట్టాను అంటే, అప్పుడు ఏమవుతుందంటే రాజకీయ నాయకుల్లో కాంపిటీషను వాళ్ళ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేసే తపన వాళ్ళలో మొదలవుతుంది. ఇప్పుడు మేమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు ఎమ్మెల్యే అయితే మా ఉత్తర నియోజకవర్గాన్ని నా శాయశక్తిలో నేను ప్రయత్నం. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. సో ఓడిన పార్టీ చేయాల్సిన పని ఏంటంటే, ఎవరు ఓడిన పార్టీ చేయాల్సిన పని ఏం లేదు. ఓడిన పార్టీ అంటే ఏంటంటే ఆ ప్రజల అభిమతాన్ని వాళ్ళు ప్రకటించలేదు అన్నది. యాక్చువల్గా మీరు చూసుకుంటే ఏ పార్టీ గెలిచిన పార్టీ కూడా వాళ్ళకు వచ్చే ఓట్లు చూసుకుంటే 40-45% అంటే 55% ప్రజలు మిమ్మల్ని కోరుకోలేదనే కదా. మీకు 45%తో మీరు కనుక రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తే అంటే రాష్ట్రంలో 55% మంది మిమ్మల్ని కోరుకోలేదు. కాబట్టి నేను అనడం ఏంటంటే ఈ 55%ని కోరుకున్న వాళ్ళు ఎవరు? ప్రతిపక్షాలు, మిగతా పార్టీలు. కాబట్టి వీటిలన్నింటినీ కలిపేది 100% చేద్దామంటున్నాను. ఒక 100%గా మనం అందరం కలిసి మనం కోరుకుందాం అన్నది. సో మెయిన్ బ్రాడ్ ఇష్యూస్ ఏంటో నోట్ చేసుకుందాం. సో వాటన్నిటి గురించి అందరం కలిసి పనిచేద్దాం. అంటే నా ఉద్దేశం ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలి అంటే బాగుండాలి అని అంటే ఈ ఓడిన పార్టీ వాళ్ళు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎలాగా జోష్లో ఉంటారు, సో వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుకున్నట్టు ఒక పరిపాలన సాధించడానికి ప్రయత్నిస్తారు. ఓడిన పార్టీ వాళ్ళు ఎలాగ ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి? అది ఏమవుతుందంటే గెలిచిన పార్టీ వాళ్ళు ఓడిన పార్టీ వాళ్ళని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు, వాళ్ళని సమావిష్టం చేసుకుంటున్నారు దాని మీద మీరు అన్నట్టు ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళడానికి. ఎందుకంటే అది మెజారిటీ పార్టీ ఎప్పుడు కూడా చిన్న పార్టీని కలుపుకొని తీసుకువెళ్ళగలి. ఇందులో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని కమిటీల్లో వేయండి. ఇందులో మంచి విఘ్నత ఉన్నవాళ్ళు ఎవరైనా మంచి హైలీ క్వాలిఫైడ్ ఉంటే వాళ్ళ కింద ఒక కమిటీ వేయండి. ఏం పోయింది? మీరు అంతగా అయితే వీలైతే ఇందులోంచి ఒక 2-3 మినిస్టర్ ఇవ్వండి, 2 మినిస్టర్లుగా తీసుకోండి. ఏం పోయింది? రాజా రామన్న గారు ఉండేవాళ్ళు అప్పుడు, ఆయన అటామిక్ ఎనర్జీ కమిషన్, ఆయన విపి సింగ్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా ఇచ్చారు ఆయన. ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం స్వామి గారు, ఆయన జనతా పార్టీలో ఉండేవారు. ఆయన్ను కామర్స్ దీనికి ఒక పెద్ద కమిటీకి ఆయన చైర్మన్. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు చేశారు అది. ఇది రాజనీతి.
కాబట్టి ఈ వచ్చే 5 సంవత్సరాలకు మనకు కావాల్సింది రాజకీయం కాదు, ఈ స్టేట్కి రాజనీతి కావాలన్నది నేర్చుకోవాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ పర్సనల్ ఈగోస్ వదిలేసి ఈ గిరిగీసుకొని మనం ఉండకుండా రాష్ట్రం మన పరిధి అన్నది కనుక భావించు, మన నియోజకవర్గం మన పరిధి కాదు, మన రాష్ట్రం మన పరిధి అని ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఆ విధమైన సౌహార్దం, ఆ విధమైన కార్డియల్ రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మనం తీసుకువెళ్ళాలి. కాబట్టి అసెంబ్లీలో కూర్చొని ఒకరినొకరు తిట్టుకోవడం, గేలి చేయడం, అపహాస్యం చేయడం ఇలాంటివన్నీ వదిలేసి ఇష్యూస్ గురించి మాట్లాడదాం. అందరూ కోఆపరేషన్తో ఎలా వెళ్తారన్నది మాట్లాడాలన్నది, లేకుంటే ఈ రాష్ట్రానికి మళ్ళా భవిష్యత్తు ఉండదన్న భయం మా అందరిలో ఉంది. కాబట్టి ఈ సమన్వయ భూమిక అన్నది చాలా ముఖ్యం. అదే మేము జయభారత నేషనల్ పార్టీ ఈ సమన్వయ భూమిక అన్నది ఖచ్చితంగా పోషిస్తుందని మేము అంటున్నాం. సార్, ఒకవేళ జేడీ గారికి మీకు సీఎం అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తారు? చేంజ్, సీఎం నా డెఫినేషన్లో చేంజ్ మేకర్. సీఎం ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్, ఈజ్ ఎ చేంజ్ మేకర్. ఐఎమ్ ఆల్రెడీ ఏ సీఎం. ఐఎమ్ ఆల్రెడీ ఏ సీఎం. ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఏ చేంజ్ మేకర్. యా, కాబట్టి సీఎం అన్నది ఒక పోస్ట్ మీరు చూసుకుంటారు, కానీ మార్పు తీసుకున్న దానికి ఒక మాధ్యమం అన్న వ్యక్తిగా మనం ఉండాలి అన్నది. అదే అంటున్నాను, ఈ రాష్ట్రం యొక్క ప్రయారిటీస్ ఏంటన్నది మనం ఆలోచించాలి. మొదటి ఈ రాష్ట్రానికి ఉన్న వనరులు ఏంటి, ఈ రాష్ట్రానికి ఉన్న అద్భుతమైన అవకాశాలు ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ ఎంత ఉంది, మనం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందవచ్చు అన్నది. నేను ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఎక్స్పర్ట్స్ని పిలుద్దాం, వాళ్ళని కూర్చోబెడదాం, ఏ ఫీల్డ్స్లో బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళాలి, టూరిజం డెవలప్ చేద్దాం, మన దాంట్లో ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్